కాబట్టి ఆ ద్రోణాచార్యుల వారిని దాటి భేదించడానికి సాధ్యం కానటువంటి పద్మవ్యూహాన్ని భేదించి మందర పర్వతం సముద్రాన్ని ఎలా కలచివేస్తుందో, కార్చిచ్చు అరణ్యాన్ని ఎలా కాల్చేస్తుందో, అలా అభిమన్యుడు యుద్ధంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా అంత భయంకరమైనటువంటి రీతిలో యుద్ధాన్ని ప్రారంభం చేసి ఎదురు వచ్చినటువంటి వారినందరినీ కాకావికలు చేసేసి వాళ్ళ యొక్క చతురంగ బలాల్ని చీల్చి చెండాడి ఎక్కడికక్కడ గుర్రాలు, సారథులు, ఏనుగులు, రథములు పడిపోయేటట్టుగా, ఎముకలు పిండి పిండి అయిపోయేటట్టుగా, శరీరములు నుగ్గు నుగ్గు అయిపోయేటట్టుగా, మెడలు తెగిపోయేటట్టుగా, శవాలతో యుద్ధభూమి నిండిపోయేటట్టుగా, రక్తము ఏరులై ప్రవహించేటట్టుగా భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేసి అంత గొప్పగాను ఆ యుద్ధంలో శత్రు సైన్యాన్ని కాకావికలు చేస్తూ ముందుకు